వచ్చినావు? కొండూరు నుంచి వచ్చినావా? ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? బ్రహ్మాండంగా ఉన్నది. మా ఒడ్లు మొత్తం కాంతాలు అయిపోయినాయి, డబ్బులు కూడా పడ్డాయి, తెచ్చుకున్నాం. జల్సా చేయడానికి వచ్చిర్రు. ఏమున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం దండిగా. కేసీఆర్ అన్నాడు ముంచుకోండే, రైతు బంధు పడే, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఒడ్లు కొనుగోలు లేదు, ఊరియా వస్తాలు దొరకలేదు. ఏం చేయాలి? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు పడ్డదా? పడంగా ఒక్క ఎకరానికి పడ్డది. మొత్తం రైతు బంధు ఇచ్చేసిన రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కూడా సభ పెట్టిండుగా. ఒకటే ఎకరానికి ఇచ్చిండు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి, ఓటేస్తావా? రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తావా? 2 జంబలు వేసుకోవాలి అంతేనా? నేను 100 సీట్లతో మళ్ళీ గెలుస్తా, బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అంటుండు. 100 ప్రతిపక్షానికి కూడా ఉంటాడు. అంతేనా? ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వరా? ఇయ్యం. ఇదివరకు వేసే తప్పు చేసుకున్నాం. ఇంకా మళ్ళీ చూడా, ఇంకా ఈ 2 ఏళ్ళు ఎట్లా పోతుందో. కేసీఆర్ ని జైలుకు పంపుతా, 10 ఏళ్ళు నేనే వెళ్తా అంటాడు, ఎన్నో మరుగుతాడు. తప్పు. ఎట్లుంది మీ ఎమ్మెల్యే పనితీరు? ఎట్లుంది? ఎవరు మీ ఎమ్మెల్యే? యశ్వంత్ రెడ్డి. ఎట్లుంది పనితీరు? ఏం లేదు. అంతేనా? అక్కడ నెక్స్ట్ ఎవరు గెలుస్తారు? అక్కడ దయాకరావు పక్కాగా. పక్కా. ఏం పనులు చేసిండే? అన్ని చేసిండు. చెయ్యండి నేను చెప్పని పనులు కూడా చేసిండు. యశస్వి రెడ్డి గారు కూడా చేస్తున్నారు కదా. యశస్వి రెడ్డి గారు కూడా చేస్తున్నారుగా. ఏం చేసుకున్నా దండిగా. అంతేనా? కొండూరు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేకాంచెల్లి మక్కలకు ఇబ్బంది, వడ్లకు ఇబ్బంది జరుగుతుంది. చక్కగా కాంటాలు అయితే లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. మక్కలు చూస్తే చాలా రోజులు పోయి కుప్పలు పోసి ఇబ్బంది అవుతుంది చాలా. కేసీఆర్ గవర్నమెంట్లో బాగా ముందే ఇప్పటి వరకు సగం పడ కాంటాలు అయిపోయేది. రైతులకు బాగా నష్టం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. రైతు బంధువు లేదు, వేస్తాడంటాడు, నెలకోసారి ఓ ఎకరానికి వేస్తాడు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ గవర్నమెంటే ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ మళ్ళీ రాడు, 10 ఏళ్ళు నేనే ఉంటా, ఆయన జైలు పంపిస్తా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాడిగా రాడి దెబ్బతో కథమేగా. మీరందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఉత్సవాలు పెట్టిండు కదా అక్కడ. రైతులు ఒక్కరు సంతోషంగా లేరు. ఏ రైతు సంతోషంగా లేడు. ఏ రైతు లేడు సంతోషంగా. సక్రంగా రైతు గోసలు చూడు, చినుకులు పడతాడు, ఒక్కొక్కరు మస్తు అవస్థ పడతాడు. అటాకులు వచ్చి, జ్వరాలు వచ్చి, ఎండలకు సక్రంగా నడిచే కేసీఆర్ గవర్నమెంట్లో సక్రంగా కాంటాలు అయ్యేది. మంచి హ్యాపీగా ఉన్నారు రైతులు. కేసీఆర్ ఇచ్చిన నీళ్లతోనే ఒడ్లు బాగా పండినాయి. ఈసారి మక్కలు వరంగల్ జిల్లాలో విపరీతమైన మక్కలు పండినాయి కేసీఆర్ ఇచ్చిన నీళ్లతోనే. రేవంత్ రెడ్డి కొంటలేడు, వాడికి శాత కాదు, వాడు దిగిపోవాలి తొందరగా. ఎవరిని గెలిపించబోతున్నారు? కేసీఆర్ గెలవాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ రైతులకు పెద్ద దిక్కు అంటే కేసీఆర్. జై రేవంత్ రెడ్డి అంటే ఇక కేసీఆర్, జై కేసీఆర్. వాళ్ళు వచ్చేది జై తెలంగాణ, జై కేసీఆర్, టీఆర్ఎస్ గవర్నమెంట్. బేసిక్గా రైతులమే సార్, లీడర్లా కాదు. కాంగ్రెస్ పాలన అంటే 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసి కొంచెం పబ్లిక్ మార్పు కోరుకున్నారు. ఏదో చేస్తారు ఏదో అనుకున్నారు, కానీ రైతుల విషయంలో అయితే 100% అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ ఓటేసిన రైతులే చెప్తున్నారు. ఇప్పుడు కనీసం జీలుగులో కూడా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి, యూరియాకు లైన్లో నిలబడవలసిన పరిస్థితి. అంటే యుద్ధాలు జరగడం వల్లనే ఇంత కొరత ఏర్పడుతుందని చెప్తున్నాడు. యుద్ధాలు అనేది ఏం లేదు, 100% అది ఫెయిల్. అది వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కొట్లాడుకుంటే సరిపోతుంది. కనీసం 90 రోజులు ప్రజాపాలన తప్ప అసలు పట్టించుకునే నాదుడే లేడు. మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు రాదని. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు అసలు కాన్స్టిట్యూన్సీకి వచ్చే పరిస్థితే లేదు. ఎట్లా నాకు ఓట్లేరని ఆయన కూడా తెలుసు. రైతులు కళ్ళంలా ఒక్కొక్క రైతు నెల రోజులంటే ఒక్కొక్క పడద 15-20 పడదలు రైతులు వాడుకుంటున్నారు. ఒక రైతు పడదలకిరే 3000 కట్టినాక ఆ కాంట అయ్యే పరిస్థితి లేదు.
రైతు బోనస్ లా ఫెయిల్ అయిపోయాడు, యూరియా ఇచ్చుట్లా ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు, అందుకనే మనం సంబరాలు జరుపుకుందాం అనుకుంటూ 9 రోజులు సభ పెడుతున్నారు కదా, ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు కాంగ్రెస్ కండ వేసుకున్న అడగండి, రైతులు సంబరాలు ఉన్నాయా ఎట్లా ఉన్నాయా అనేది. ఒక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఫ్రీ బస్ ఎక్కే మహిళలు కూడా ఇబ్బందిగా ఉన్నది. ఒక్క ఇందిరమ్మ ఇల్లు దాని వల్లనే కొంచెం సంతోషంగా ఉన్నారు వాళ్ళు. రాగా ఇండ్లు వచ్చిందన్న ఉద్దేశం తప్ప రైతులలో ఫెయిల్ అయ్యి, పెన్షన్లో ఫెయిల్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ ఫెయిల్ అయ్యి, కళ్యాణ లక్ష్మిలో ఫెయిల్ అయిపోయాడు, ఇప్పుడు స్కూటీలో కాడ ఫెయిల్ అయిపోయాడు. ఈ అన్ని దీనిలో ఫెయిల్ అయ్యా, ఏది వాళ్ళకు కూడా తెలుసు. ఇక మనం మెజారిటీతో గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో. మాదైతే మినిమం 6 రమేష్ 9,000 మేయాడుతో పక్కకి వెళ్తారని అనుకుంటున్నాను. పక్కా గెలిపిస్తారా మళ్ళీ? పక్క పనులు చేసిండు ఆరు రమేష్ పనులు చేసిండు, అర్థమవుతుంది కదా. కాకపోతే మార్పు కోసం తండాలు ఉన్న కాడ 2 లక్షల రుణమాఫీతో తండాలు ఉన్న కాడ పోయింది తప్ప సిటీలో హైదరాబాద్ కావచ్చు 2 ఎమ్మెల్యే సీట్లు మార్చారు. పల్లారాజేశ్వర రెడ్డి, కడియం సీర గారు కూడా గెలిచిండ్రు. కొంచెం చూసిండు, కొత్త వ్యక్తులను చూడాలని చూసిండు తప్ప ఇప్పుడు 100% మళ్ళా ఏదైతే మార్పు అనుకున్నారో అదే మార్పు మళ్ళీ కావాలనుకుంటారు పబ్లిక్. 100% కేసీఆర్ సైడే జనం అనేది పక్కా ఉన్నారు. మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ పక్కా 100%. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి కూడా కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టిర్రు, భయపడి పెట్టిర్రా లేకుంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి పెట్టిర్రు? వాళ్ళకే తెలుసు సభ ఎందుకు పెడతానని. సభ ఉన్నప్పుడు కేసీఆర్ జగిత్యాల పెట్టారు కదా, వెంటనే కాళేశ్వరం పెట్టడం అవసరం లేదు కదా, వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇప్పుడు జనముల 100% మార్పు మళ్ళా కోరుకుంటారు, మళ్ళా తడలేదు. గెలిపించుకుంటారు 100%.